ఒకప్పుడు ఈ లోకం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. కొంతకాలానికి ఏలియన్ సరికొత్త పథకంతో భూమి మీద కాలు మోపారు. భూమిని అంతం చేసేందుకు ఎన్నో యుగాలుగా భూమిని సంరక్షిస్తున్న గోసై నిద్రలేచాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త టీంని సిద్ధం చేశాడు. వాళ్ళే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది గోసై. రేంజర్స్ జాడీ కనిపించడం లేదు. ఈ రోజు రేంజర్స్ కి నేను పూర్తిగా సెలవిచ్చాను టెన్సు. ఒక్క విషయం గుర్తుంచుకో, మానవులు యంత్రాలు కాదు. వాళ్ళ అలసట తీరాలంటే విశ్రాంతి తీసుకో. నిజమే. అంటే వాళ్ళు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారన్నమాట. ఏంటి అసలు నువ్వు ఇలా ఎలా ఆడగలుగుతున్నావు? ఇప్పుడు మిగతా రేంజర్స్ అందరూ చేస్తున్న పనిని ఏమంటారు? ఏమీ లేదు, వాళ్ళందరూ సరదాగా ఆడుకుంటున్నారంతే. ఇప్పుడు నువ్వే ఆడాలి. నాకిది అర్థం కావట్లేదు. సరదా అంటే ఏమిటి? ఏదైనా పని సరదాగా చేస్తే అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడేమంటావు? చెక్ మే. ఎప్పుడు నువ్వే గెలుస్తావో నాకు తెలుసు రోబోనాయిట్. అప్ టాప్. ఈ అప్ టాప్ అంటే ఏమిటి? ఓకే, మనుషులు దేంట్లోనైనా గెలిస్తే సంతోషంతో ఒకరి చేతిని ఒకరు కొట్టుకుంటాం. సరిగ్గా ఇలాగే దీన్నే హై ఫైవ్ అంటాం. నేను నాకు తెలిసిన లాజిక్ తో నా ఆపోనెంట్ ని చిత్తుగా ఓడించాను. సరే, అయితే ఇప్పుడేమంటావు? లాజిక్ వద్దు బాబు, కమ్ ఆన్ క్లాప్. కమాన్ రోబోనాయిట్, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే నువ్వే గెలిచావు. ఫన్ అంటే ఏంటని అడిగావుగా, అదే. ఈ గ్రహాన్ని చేజెక్కించుకోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకునే సమయం వచ్చింది. ఆ రేంజర్స్ ని అంతం చేయడానికి ఎంతో ఖర్చు పెట్టి సరికొత్త రోబోట్స్ ని తయారు చేసే బదులు తెలివిగా వాళ్ళం అనుకుంటున్న ఆ తెలివి తక్కువ మానవుల సొంత టెక్నాలజీని ఉపయోగిద్దాం. ఆలోచన బాగుంది, కానీ మనం దేన్ని ఉపయోగించబోతున్నాం? రైళ్లను. లోకమంతా రైళ్లు తిరుగుతూనే ఉంటాయి. వాటి సాయంతో మనం విధ్వంసాన్ని సృష్టించి ఆయుధాన్ని తయారు చేసి దాడి చేద్దాం. ఆ తర్వాత మొత్తం అందరినీ అంతం చేసేద్దాం. మాస్టర్, మీ ఆలోచన చాలా బాగుంది. మీరు ఇంత తెలివిగా ఆలోచిస్తారని నేను అస్సలు ఊహించలేదు. అద్భుతం. ఈ భవనాల్ని జనాల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. మనుషులు కేవలం మెదడుని ఉపయోగించే మరబొమ్మలు. వీళ్ళందరినీ ఒకేసారి పంపాల్సిన చోటికి పంపిస్తాం. ఈ రైలు ఆలోచన చాలా బాగుంది. విధ్వంసం మొదలు పెడితే మొత్తం బూడిదైపోతుంది. దాంతో మాస్టర్ పథకం నెరవేరి ఈ భూమి మాకు సొంతం అవుతుంది. హాయ్ బేబీ. తన నా పక్కనే ఉన్నాడు. ఓకే. హలో మమ్మీ, ఇంకా ఎంతసేపు పడుతుంది? ట్రైన్ త్వరగా డ్రైవ్ చేయమని డ్రైవర్ తో చెప్పు. కాస్త ఓపిక పట్టు బంగారం, నేను త్వరగానే వచ్చేస్తానుగా. ఆ తర్వాత నీకు పెద్ద హగ్గిస్తాను. ఓకే మమ్మీ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ నానా. ఆ పిల్లడు ఇంకా ఎందుకు రాలేదు? నేను మీకు ముందే చెప్పాను కదా. అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు? నేను అడుగుతున్నది నిన్ను కాదు.
మొత్తం దోషం చేసింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి. పదండి, త్వరగా బయటికి పోదండి. అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ బయలుదేరే సమయాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తాం. దయచేసి తర్వాత ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. ఏంటి ఏమైంది? వాళ్ళు ఏదో అనౌన్స్ చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు. విని తర్వాత ఫోన్ చేస్తాను. ట్రైన్స్ రాకపోకలో అంతరాయం కలిగింది. ఈ ట్రైన్ షెడ్యూల్ సమయాన్ని ఇంకా సేపట్లో అనౌన్స్ చేస్తాం. సిగ్నల్ క్లియర్ అయిన వెంటనే ట్రైన్ బయలుదేరుతుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మొదటి ఘట్టం పూర్తయింది. మీ ఆజ్ఞ ప్రకారమే నేను రైలన్నీ అదుపు తప్పేలా చేశాను. ఇప్పుడు మనుషులోని దుర్మార్గుడు బయటకు వస్తాడు. అద్భుతం. ఇంతకీ తర్వాత ప్లాన్ ఏంటి? మనుషుల్లో ఒకరి మీద ఒకరికున్న నమ్మకం పూర్తిగా పోయింది. త్వరలోనే వాళ్ళ చికాకు కోపంగా మారి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నాగరికంగా బతుకుతున్న వాళ్ళు అనాగరికంగా ప్రవర్తిస్తారు. ఒకరిని ఒకరు చంపుకునే స్థితికి చేరతారు. వెరీ గుడ్. అసలైన కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చూడదాం. వచ్చింది. రైల్వే స్టేషన్ ప్రమాద పరిస్థితిలో ఉంది. ఇప్పుడే వస్తున్నాం. మెగా ఫోర్స్ రైట్. మెగా ఫోర్స్ పింక్. మెగా ఫోర్స్ బ్లాక్. మెగా ఫోర్స్ yellow. మెగా ఫోర్స్ బ్లూ. అటెన్షన్ ప్లీజ్. నగరంలోని రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దయచేసి మాతో సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఏంటిది? నాకు 3ంటికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దానికి ఇప్పుడు అటెండ్ అవ్వడం ఎలా? ఏం చేయాలి? ఇప్పుడు ఎలా వెళ్ళడం? ఏం జరుగుతుంది డాడీ? ఏం లేదు నాన్న, మమ్మీ వచ్చేస్తుంది. కాకపోతే కాస్త లేట్ అవుతుంది అంటున్నారు. మమ్మీ వచ్చేంత వరకు మనం కాస్త ఓపిక ఎదురు చూడాలి. ఓకే? సరేలే, కాసేపు చూద్దాం. ఇంకేం చేయగలం? అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ పవర్ స్టేషన్ ని నాశనం చేస్తాను. దాంతో ఈ మనుషులంతా గందరగోళంలో పడిపోతారు. ఏయ్, ఆగు. మెడలారస్. రేంజర్స్ మళ్ళీ వచ్చారా? నా చేతుల్లో అయిపోతారు. మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు బలహీనపడుతున్నారు. నన్ను అడుగున్న మనిషి ఆవేశాన్ని అడ్డుకోలేరు. మీరు ఆవేశపడకండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? విధ్వంసం సృష్టించడమే నీ పనా? నా ఆలోచనే వేరు. మనుషులు త్వరగా భయానికి గురవుతారు. అలా భయపడితే ఆలోచన శక్తి నశిస్తుంది. ఆ భయంలో ఒకరిని ఒకరు కొట్టుకొని చేస్తారు. వాళ్ళని నువ్వే అలా మారుస్తున్నావు. వాళ్ళ అలా కొట్టుకోవడానికి కారణం నువ్వే. ఆ మిషన్ ని ముక్కలు ముక్కలు చేయడానికి ప్రయత్నిద్దాం. సరే, అలాగే. త్వరలోనే మా బాడీస్ అవుతారు. వాళ్ళతో చేతులు ఎలా కలపగలిగావు? నీలో లేని గొప్పతనం వాళ్ళలో ఉంది. అదే మానవత్వం. నీ కర్మ. రోబో భవిష్యత్తుకే తలమానికంగా నిలవాల్సిన నువ్వు ఆ రోబో జాతిని అవమానపరిచావు. నా పని పూర్తయింది. నేను సృష్టించిన విధ్వంసంతో త్వరలోనే ఈ లోకం మా హస్తగతం అవుతుంది. చూస్తూ ఉండండి. ఏంటి? గుడ్ బై. తను మనుషుల్లో అసహనాన్ని సృష్టించాలనుకుంటోంది. అందుకే అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ మీద దృష్టి పెట్టింది. విచిత్రంగా మీకేమైనా కనిపిస్తున్నాయా? నాకేం కనపడడం లేదు. అంతా వెతికి చూస్తాను. ఇక్కడ ప్రమాదం ఉందని నాకు అనిపించడం లేదు, కానీ ఇంకోసారి చెక్ చేస్తాను. ఆ మాన్స్టర్ ఇక్కడ కూడా కనపడటం లేదు. నువ్వెక్కడున్నావు మెడలాలెస్? పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉంది.
ఇక ట్రైన్స్ అన్ని బయలుదేరొచ్చు. గుడ్ జాబ్. స్కానింగ్ రైల్ రోడ్ సిస్టమ్. ఇంకా ఎంతసేపు డాడీ? వచ్చేస్తుంది నాన్న, కాస్త ఓపిక పట్టు. నేను మంచినీళ్ళు తాగొస్తా. రాలేదు, ఇంకా లేట్ అయ్యేలా ఉంది. యా, హలో అంకుల్, మీరు పోలీస్ ఆఫీసరా? పోలీస్ ఆఫీసరా? కాదు, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు. అయితే ఎవరు మీరు? నేను ఒక సంరక్షకుణ్ణి. మీ రిలేటివ్స్ ఎవరన్నా రావాలా? దాదాపు అలాంటి వారే. ఇవాళ మా మమ్మీ వస్తుంది, నాకు హ్యాపీగా ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ రాగానే మంచి హగ్గిస్తాను. హగ్గా? ఎందుకు? వెళ్ళి చాలా రోజులైందిగా, బాగా మిస్ అయ్యాను. మిస్సా? నాకేమీ అర్థం కావట్లేదు. మిస్ అంటే? అది కావాల్సిన వాళ్ళు ఎవరైనా చాలా రోజులు దూరంగా ఉంటే మిస్ అయినట్టు. అటెన్షన్ ప్లీజ్. రైళ్లన్నీ ఇప్పుడు యథాతథంగా నడుస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. హలో, ఇప్పుడే ట్రైన్ కదిలింది. ట్రైన్ బయలుదేరిందని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. పర్వాలేదు. ఓకే, అమ్మయ్య. ఇక్కడే వెయిట్ చేస్తాను. జార్జ్, ట్రైన్ రాలేదు. అక్కడ స్టేషన్ లో పాస్ అయినా అయిన వాళ్ళని మిస్ అవ్వడం. ఈ బాంబుతో ఆ రైళ్లు పేలిపోతాయి. ఇప్పుడే చేయడానికి వచ్చాం. ఏం చేసినా ఇప్పుడు మీరు ఆపలేరు. అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయి. ఇంకో 7 నిమిషాల్లో బాంబు పేలి విధ్వంసం జరగబోతోంది. మర్యాదగా అట్టులే. సో బాంబు పేలే వరకు నేను నిన్ను కాస్త బిజీగా ఉంచుతాను. లూయిస్, వెళ్ళండి. గాయ్స్, ట్రైన్ బ్రిడ్జ్ కింద బాంబు పెట్టింది. ఇంకా సేపట్లో ట్రైన్ వచ్చేస్తుంది. నేను వెంటనే బయలుదేరుతాను. కాసేపట్లో మమ్మీ వచ్చేస్తుంది. ఆ ట్రైన్ ఏమీ కాదు. ఒక్క నిమిషం ఆగు రోబో నైట్, నీతో నేను కాస్త మాట్లాడాలి. పనికిరాని మనుషులైన పవర్ రేంజర్స్ మాటలు విని లాజికల్ గా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అది నీకు మాకు మంచిది కాదు. ఆ నిజం తెలుసుకో. సర్ప్రైజ్! మనుషుల దృష్టిలో కేవలం ఒక మర బొమ్మవి. మిషన్లు పాడైతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక మూల పడేస్తారు. నీ విలువ తెలియని వాళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు? నీ నిర్ణయం తప్పని తెలుసుకో. ఇప్పటికైనా నువ్వు మాతో చేయి కలుపు. ఇక నిర్ణయం నీదే. కాసేపట్లో బాంబు వెళ్ళిపోతుంది. ఎలాగైనా బాంబ్ ని డిఫ్యూజ్ చేయాలి. అల్ట్రా మోడ్ మాస్. ఏంటిది? ఇంకా చాలా మంది వచ్చారు. కానివ్వండి రేంజర్స్, ఇంకొద్ది నిమిషాల్లో బాంబు పేలిపోతుంది. అంతే, అలాగే పోరాడండి. సమయం దగ్గర పడింది. లయన్ జోడ్ బాస్! రోబోనాయ్, నువ్వు మనుషుల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నావు? ఎందుక? మనుషులు ఎంత స్వార్థపరో చూడు. ఈ పడికి మాలిన జీవజాతిని అంతం చెయ్యాలి. మనుషులు, రోబోలు
కలిసి బతికే కాలం కాదు ఇది. వాళ్ళు మనము ఒక్కరే ఉండాలి, కానీ వాళ్ళని అంతం చేసేది నేనే. వాళ్ళలో ఒక మనిషి కనపడకుండా పోతే మిస్ అయినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి ఎంతగానో బాధపడతారు. మనుషులు ఎందుకు ఫీల్ అవుతారో అని ఆలోచించే సమయం నాకు లేదు. రోబోరాయ్! ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే మేము ఎవరికి హాని కలగనివ్వం. నువ్విలా దాడి చేయడం వల్ల మా ప్రజల్ని ఏమీ చెయ్యలేవు. నీలాంటి దుర్మార్గులు చెలరేగినప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ప్రాణాలనే పణంగా పెడతాం. పైగా ప్రతి ఒక్కరిని కాపాడడం మా ధ్యేయం. మీరు వెళ్ళండి రేంజర్స్. మానవత్వం అనేది మూర్ఖత్వం. నిజం చెప్పాలంటే వాళ్ళు చేసే ప్రతి పనిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ మనిషి మనిషిని ఎంతగానో గౌరవిస్తాడు. వాళ్ళలో ఒకరిపై ఒకరికున్న సంక్లిష్ట భావాలను గౌరవించాలి. ఒక బిడ్డ తల్లికి దూరం అయితేనే బాధపడతాడు. చాలా ఆపు. ఎమోషన్స్ ఉండటం బలహీనత కాదు. వాళ్ళని అవమానించిన నువ్వు బతకడానికి వీల్లేదు. రేంజర్స్, ఆ బాంబుని డిఫ్యూజ్ చేయండి. అలాగే ఆగండి. 12 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ టైం చాలు. సమయాన్ని నేను ముందుకు లాగుతాను. ఓ క్షమించండి, నేను ఓవర్ రైడ్ చేయగలనని మీతో చెప్పలేదు కదా. నో, బ్రిడ్జ్ కూలిపోయింది. అంటే ఇప్పుడు కూలిపోబోతోంది. ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలి? చూసారా, ట్రైన్ వచ్చేస్తుంది. ఎలాగైనా దాన్ని ఆపాలి. అది అసాధ్యం, మన వల్ల కాదు. రేంజర్స్, పట్టు వదలకండి. అది కరెక్టే. మనసుంటే మార్గం ఉంటుంది. నిజమే. మనం వెన్ను చూపకూడదు. ట్రైన్ లో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కాపాడతాం. Yes. రేంజర్స్, మీ ముందుకు వస్తున్న కొత్త శక్తుల్ని అందుకుని ఉపయోగించండి. ఇది గోసే జెట్ కార్డ్. అదిరింది. అదిరింది. త్వరగా మీ సోర్స్ ని సమన్ చేయండి. ఇంకొన్ని క్షణాల్లో ట్రైన్ వచ్చేస్తుంది. చేంజ్ గాడ్. లయన్ జోడ్ మార్ఫ్. ఇప్పుడు ఈ పవర్ ని యూజ్ చేస్తాం. Summon Zords. ఇప్పుడు మీరు గెలిచుండొచ్చు. ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. జోంబాట్స్, త్వరగా రండి. నేను నమ్మలేకపోతున్నాను. ఆ జాంబోట్స్ ని తన మీద ప్రయోగించుకోబోతోంది. జాంబోట్స్ వల్ల పెరిగే శక్తులతో ఆ రేంజర్స్ ని అంతం చేస్తుందని అనుకుంటున్నాను. Lion Megazord, activate. న్యూ కార్డ్ రెడీ. Summon Megazords. Swords, combine. Summon Megazord.
గోసై గ్రాండ్ మెగాజోర్ రెడీ. యుద్ధానికి సిద్ధమయ్యాం, గెలుపుకు సన్నద్ధమయ్యాం. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నా పదకు నాశనం చేయడమే కాకుండా మాస్టర్ సృష్టించిన నన్నే డ్యామేజ్ చేశారు. నన్ను గాయపరిచిన మిమ్మల్ని నేను వదలను. ఈ భూగ్రహాన్ని కాపాడడానికి మా శక్తుల సాయంతో శక్తివంచన లేకుండా నిన్ను అడ్డుకుంటాం. యా! నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఇక నువ్వు బతికే ఆస్కారమే లేదు. ప్రమాదంలో ఉన్న మనిషికి మనిషి సాయం చేస్తాడని తనకి తెలియజేయాలి. మంచి కోసం పోరాడే ఏ మనిషిని దుష్టశక్తి ఓడించలేదని నిరూపించాలి. ఆపండి, నేను వినలేను. ఇక ఈ తోలు బొమ్మలాటని ముగిద్దాం. రెడీ. దుష్టుల్ని శిక్షిస్తాం. Go, go, Mega Force! Victory charge! Jet strike! మెట్రాల సైకానికి ఇదే ముగింపు. మాస్టర్, నన్ను క్షమించండి. పర్వాలేదు, ముందు ముందు మరిన్ని యుద్ధాలు చేయాలి. నువ్వు విజయం సాధిస్తావన్న నమ్మకం నాకుంది. వెళ్ళి నేను నువ్వు రిపేర్ చేసుకో. ఓకే మాస్టర్. మమ్మీ వచ్చేసావా? మన పెళ్ళప్పుడు కూడా ఇంతలా ఎదురు చూడలేదు. నేను చాలా మిస్ అయ్యాం. హే, ఎవరో చెయ్యి ఊపుతున్నారు చూసారా? అవును, నాకైతే రోబోనైట్ కూడా రాను రాను మనిషిలా మారిపోతున్నాడు అనిపిస్తోంది. మనుషుల గురించి నేను ఇంకా నేర్చుకోవాల్సింది. నాలో చాలా ప్రశ్నలున్నాయి. ఓ అలాగా, ఒక్కొక్కటి షూట్ చేయి. పర్వాలేదు, షూట్ చేయి. జేక్, షూట్ అంటే ఇంకేమైనా చేస్తున్నాము. షూట్ అంటే షూట్ చేస్తాడేమో, జాగ్రత్త.